Good morning, students. Today we are going to discuss isomorphism. So in graph theory we are going to discuss isomorphism. So the definition of isomorphism is the simple graphs. There should be two graphs. Then only we can say that whether the isomorphism exists between these two graphs G1 and G2. What he is saying is that the simple graphs G1 and another graph is G2 are isomorphic if there exists a one-to-one and onto function from the vertices at V1 to V2. Okay, with the property that A and B are adjacent in G1 if and only if f of A and f of B are adjacent in G2. అంటే వాట్ హీ అతను ఏం చెప్తున్నాడు అన్నట్లయితే సో V1 V2 సెట్ తీసుకున్నట్లయితే with the property that A and B are adjacent in G1 if and only if f of A and B are adjacent in G2. So for all A and B in V1 such a function f is called isomorphism అంటాడు. సో ఇది మనం తెలుసుకోవాలన్నట్లయితే ఫస్ట్ అసలు ఐసోమార్ఫిజం అనేది ఫస్ట్ వీ విల్ గో త్రూ ద ప్రాబ్లమ్స్ చదువుదాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నట్లయితే ఐసోమార్ఫిజం డెఫినేషన్ మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఐసోమార్ఫిజం అంటే చూద్దాం. సో ఫస్ట్ ఈ రెండు గ్రాఫ్లు చూడండి. ద ఫస్ట్ గ్రాఫ్ దిస్ వన్ అండ్ సెకండ్ గ్రాఫ్ ఈజ్ దిస్ వన్. సో ఈ రెండు గ్రాఫులు ఐసోమార్ఫిజం అవునా కాదా తెలియాలన్నట్లయితే ఫస్ట్ వీ హ్యావ్ టు స్టడీ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద ఫస్ట్ గ్రాఫ్. Number of vertices how many? A, B, C, D 4. Here P, Q, R, S. In the second graph H also we have the number of vertices is 4. Okay. Next we are going to study the number of edges in the first graph. So first graph లో edges చూడండి ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ గ్రాఫ్లో edges అంటే రోడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. A to B, B to C, C to D. ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ P to Q, Q to R and Q to S. So here the edges వచ్చి 3 3. సెకండ్ గ్రాఫ్లో 3 3 edges, ఫస్ట్ గ్రాఫ్లో కూడా 3 edges. సో ఇన్ ద బోత్ ద గ్రాఫ్స్ సో రెండిట్లో మనకి 3 edges ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద వర్టిసెస్ డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఏ డిగ్రీ ఎంత? ఏ ఒక రోడ్డుతో కనెక్ట్ అయింది కాబట్టి డిగ్రీ ఆఫ్ ఏ ఈజ్ 1. సో బీకి 2 రోడ్లు కనెక్ట్ అయినాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ బి ఈజ్ 2. సికి డిగ్రీ 2. సిమిలర్లీ డిగ్రీ ఆఫ్ డి ఈజ్ 1. సిమిలర్లీ ఫర్ ద సెకండ్ గ్రాఫ్ దీస్ ఆర్ ద డిగ్రీస్. క్యూ డిగ్రీ ఎంత అన్నట్లయితే క్యూ ఈజ్ అటాచ్డ్ విత్ 3 రోడ్స్ కాబట్టి డిగ్రీ 3 అవుతుంది. సో ఫస్ట్ గ్రాఫ్కి 2 1s 2 2s, సెకండ్ గ్రాఫ్కి 3 1లు 1 3. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ డిగ్రీ సీక్వెన్స్ ఆఫ్ ద ఫస్ట్ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్స్ ఇక్కడ 2 1s 2 2s, ఇక్కడ 3 1s ఉన్నాయి. సో దేర్ ఫోర్ దిస్ 2 graphs ఆర్ సెట్ టు బి నాట్ ఐసోమార్ఫిక్ అంటారు. సో ఐసోమార్ఫిక్ ఎప్పుడు డిస్కస్ చేస్తాము? బిట్వీన్ 2 graphs ఓన్లీ. బిట్వీన్ 2 graphs. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ద వర్టిసెస్ డిఫరెంట్గా ఉన్నాయి బోత్ ద గ్రాఫ్స్. దేర్ ఫోర్ దీస్ 2 graphs ఆర్ సెట్ టు బి నాన్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం ఏం చెప్తుందో చూద్దాం. ఈ రెండు గ్రాఫ్స్ చూసినట్టు ఇది ఫస్ట్ గ్రాఫ్, ఇది సెకండ్ గ్రాఫ్. ఇది ఐసోమార్ఫిక్ అవునా కాదా చెప్పాలి. ఇది బై లుకింగ్ ఎట్ ద గ్రాఫ్ వీ కెన్ సే దట్ హియర్ ఇట్ ఈజ్ ఒక రెక్టాంగిల్ తీసుకొని 2 డయాగనల్స్ పెట్టాడు. హియర్ కూడా ఒక రెక్టాంగిల్లో 2 డయాగనల్స్ ఎక్స్ట్రా ఒక ఎడ్జ్ ఉంది ఇక్కడ. సో ఆటోమేటిక్గా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్స్. ఓకే, దట్ మీన్స్ నాన్ ఐసోమార్ఫిక్. These two are said to be non-isomorphic. So we will prove according to the steps. So number of vertices in the first graph, number of vertices not edges, A, B, C, D 4. Here P, Q, R, S 4. So number of edges
In the first one we have the rectangle 4 and the diagonals 2. Total edges is 6. Here rectangle is 4, the diagonals is 2, 6, and additional edge, this P2S, one more additional edge, therefore 7 edges are there. So edges are not same in the second, edges are not same for the first diagram to second diagram. Therefore we can say that these two graphs are non-isomorphic. Okay. Next we will go for one more problem. This is the graph 1. This is one more graph. We have to discuss about the whether these two graphs are isomorphic or not. We have to decide. So first you consider the first graph ki ఎన్ని vertices ఉన్నాయో చెక్ చేయండి. A B C D E F, that means 6 vertices are there. సో ఇక్కడ చూసినట్లయితే సెకండ్ గ్రాఫ్లో P Q R S T U, ఇక్కడ కూడా 6 vertices ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ప్రూవ్డ్. సెకండ్ పాయింట్ ఎడ్జెస్. సో లెట్ us కన్సిడర్ ది ఎడ్జెస్. ఎడ్జెస్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. సో F2A 1 edge, 2 3 4 5 6 7 8 and 9 edges. In the first diagram 9 edges. Second diagram you count it. P2Q 1 2 3 4 5 6. In the triangle we have the 3 edges, total 9 edges. Okay, second number of edges are same in the both the graphs. ఇప్పుడు మళ్ళీ మనం డిగ్రీ ఆఫ్ ద ఫస్ట్ డయాగ్రామ్, ఫస్ట్ గ్రాఫ్ డిగ్రీ చూసినట్లయితే మనకి 2s 2 ఉన్నాయి. వెర్టెక్స్ డిగ్రీస్ 2 2s, 3 3 ఉన్నాయి, 2 4 ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే 3 2 ఉన్నాయి, 3 4 ఉన్నాయి. అన్నట్లయితే there is a difference in the degrees of the both the graphs. Therefore these two graphs are said to be non-isomorphic graphs. Okay, so this is the way. Next we will consider one more graph. So whether these two graphs are said to be isomorphic or not. So first you consider the number of vertices. A B C D E F. How many? 6 vertices. Here also 1 2 3 4 5 6. Number of vertices in the both the graphs are same. Next we have to go for the number of edges in the first and second graphs. Number of edges 1 2 3 4 and 5. Here also 1 2 3 4 5. Therefore edges are also same in the both the graphs. Next we have to go for దేనికి వెళ్ళాలండి? నెక్స్ట్ మనం డిగ్రీ సీక్వెన్స్ చూడాలి. ఈచ్ వర్టెక్స్ డిగ్రీ కనుక్కోండి. సో ఈచ్ వర్టెక్స్ డిగ్రీ కనుక్కున్నట్టయితే డిగ్రీ ఆఫ్ A 1, B also 1, C is 3, similarly D is 2, like that. Here it is C is 3, not here it is 3. Next for this diagram also R has degree 3, S has degree 2, T you are having the 1. So now you consider. So degree of the vertices is here 3 1s, 2 2s, 1 3, 3 1s, 2 2s, 3. Here the 3 conditions are satisfied. Number of vertices are same in the first graph and second graph. Number of edges are same in the first and second graph. Degree of the vertices also same. If these 3 are satisfied, then you cannot say that these two graphs are isomorphic. ఎందుకు చెప్తున్నాను అన్నట్టే ఇక్కడ మనకి సంబంధాలు, పెళ్లి సంబంధాలు, ఒక అమ్మాయిని ఇంకొక ఇచ్చేటప్పుడు ఎలా చూస్తారు? వాళ్ళ ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయో చూస్తారు అన్నమాట. మనకు 10 కోట్లు ఉన్నాయనుకోండి, అబ్బాయి వాళ్ళకు కూడా 10 కోట్లు ఉన్న వాళ్ళని మనకు తగ్గ వాళ్ళని చూసి ఇస్తాం. ఇక్కడ కూడా అలానే చూడాలి అని చెప్తుంది ఐసోమార్ఫిజంలో. ఏంది ఏదన్నట్లయితే
ఇక్కడ చూడండి సి యొక్క డిగ్రీ ఎంత 3 అంటే సి అనేవాడికి 3 కోట్లు ఉన్నాయి. సి అనేవాడి దగ్గర 3 కోట్లు ఉన్నాయి. 3 కోట్లు ఉన్నాయి. వీడి పిల్లలు ఎవరెవరో చూద్దాం. సికి పిల్లలు ఎవరెవరంటే 1 1 2. సికి పిల్లలు ఎవరెవరు ఏ బి డి. అంటే డిగ్రీ 3 ఉన్న వాడికి పిల్లలు ఎవరెవరంటే 1 1 2. ఇక్కడ కూడా డిగ్రీ 3 అనేవాడికి పిల్లలు ఏమి ఉండాలంటే 1 1 3 అయి ఉండాలి. సో ఇక్కడ డిగ్రీ 3, ఇక్కడ ఓన్లీ వర్టెక్స్ ఈజ్ ఆర్. పిల్లలు ఏమి ఉండాలి 1 1 3 ఉండాలి. కానీ పిల్లలు ఏమున్నారు క్యూ ఎస్ అండ్ టీ. వీడి డిగ్రీ ఎంతండి 2 2 1. మనకి 1 1 2 పిల్లలు అయి ఉండాలి. సో ఇక్కడ 2 2 1 అయ్యింది అన్నట్లయితే సో అంటే ఇక్కడ సంబంధం కలుపుకోవడానికి లేదు. మనం సి హైయెస్ట్ డిగ్రీ 3, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3. ఇప్పుడు సి అండ్ ఆర్ని మనం మ్యాపింగ్ చేయలేము అని చెబుతుంది. కాబట్టి దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ సెట్ టు బి నాన్ ఐసోమార్ఫిక్ అని చెప్తాం. అంటే ఇక్కడ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ మ్యాచ్ అవ్వాలి. సిఆర్ని ఎప్పుడు మ్యాపింగ్ చేయగలం అన్నట్టయితే వాటి యొక్క పిల్లల డిగ్రీస్, ఇక్కడ పిల్లల డిగ్రీస్ కూడా సేమ్ అవ్వాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలన్నట్లయితే. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదే ఇప్పుడు మీకు చెప్పిందే ఈ విధంగా రాశాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద నాన్ ఐసోమార్ఫిక్ గ్రాఫ్. నౌ ఐసోమార్ఫిజం చూద్దాం. ఇప్పుడు 2 గ్రాఫ్స్ ఇచ్చాను మీకు. దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రాఫ్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ గ్రాఫ్. దీస్ 2 ఆర్ ఐసోమార్ఫిక్ అవుతాయా లేదా అడుగుతున్నాడు. సో ఒక్కసారి నా కళ్ళలో నుంచి మీరు చూసినట్లయితే దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ సెట్ టు బి ఐసోమార్ఫిక్ అని నేను అంటున్నాను. ఎలా అన్నట్లయితే ఇక్కడ పేర్లు మారాయి, వెర్టెక్స్ పేర్లు మారాయి తప్పితే సెకండ్ గ్రాఫ్లో రిమైనింగ్ ఈజ్ యాజ్ యూజువల్. ఇక్కడ చూడండి, ఇక్కడ బి టు డి అనే ఒక రోడ్డు ఉందండి. బి అంటే బాంబే, డి ఫర్ ఢిల్లీ. బాంబే టు ఢిల్లీ ఒక రోడ్డు ఏం చేశాడంటే ఈ రోడ్డుని గట్టిగా పట్టుకొని బయటికి లాగాడు. బయటికి లాగితే ఏమవుతుందండి ఆ రోడ్డు ఇక్కడ సో క్యూ టు ఎస్ రోడ్ అయింది. సేమ్ ఇక్కడ బీడి రోడ్డుని బయటికి లాగితే ఈ డయాగ్రామ్ వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా బీడి అనే రోడ్ని ఇది పట్టుకొని విల్లు లాగినట్టు బయటికి లాగండి రోడ్డుని, ఇలా వస్తుంది. ఈ డయాగ్రామ్ వచ్చేసింది. కాబట్టి దీని నుంచి ఇది పట్టుకొచ్చాం కాబట్టి దీస్ 2 ఆర్ సెట్ టు బి ఐసోమార్ఫిక్ అని చెప్పొచ్చు మనం. కానీ బై థియరిటికల్గా హౌ యూ కెన్ ప్రూవ్ అనేది ఇప్పుడు చెబుతాం. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ చూడండి అన్న. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఫస్ట్ గ్రాఫ్ వచ్చి 4, సెకండ్ గ్రాఫ్ ఆల్సో 4. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫస్ట్ దానిలో 6, సెకండ్ దానిలో 6. డిగ్రీ సీక్వెన్స్. సో డిగ్రీ సీక్వెన్స్ ఏ డిగ్రీ, ఏకి ఎన్ని రోడ్లు కనెక్ట్ అవుతున్నాయన్న 3 రోడ్లు కాబట్టి డిగ్రీ 3. బి ఆల్సో 3, సి ఆల్సో 3, డి ఆల్సో 3. ఇక్కడ చూడండి పికి 3 రోడ్లు ఉన్నాయి, పిని కనెక్ట్ అవుతుంది 3 రోడ్లు. క్యూ సేమ్. సో దేర్ఫోర్ డిగ్రీ సీక్వెన్స్ కూడా సేమ్గా ఉంది. నెంబర్ ఆఫ్ వర్టిసెస్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, డిగ్రీ సీక్వెన్స్ సేమ్ ఉన్నంత మాత్రాన మనం దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ ఐసోమార్ఫిక్ అని చెప్పడానికి లేదు. ఎప్పుడు చెప్తాము? ఇందాక చెప్పాను, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ కానీ ఏదైనా ఇక్కడ డిగ్రీ సపోజ్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ డిగ్రీ ఎంత 3 ఉంది. సో దీని పిల్లలు ఎవరో చూడండి, ఏకి పిల్లలు ఎవరు బి డి సి, 3 పిల్లలు ఉన్నారు. బిసిడి 3 పిల్లలు ఉన్నారు. సో 3 పిల్లల యొక్క ఒక్కొక్క 3 పిల్లలకి ఏంటంటే డిగ్రీస్ 3 3 3. ఇక్కడ కూడా దీనికి కరస్పాండింగ్గా పిల్లలు కూడా అలాంటి సపోజ్ ఇక్కడ ఏపి, ఇక్కడ ఏపీకి మ్యాప్ అవుతుంది అనుకున్నాం, 3 తీసుకున్నాం అనుకోండి. దీని పి పిల్లలు చూడండి క్యూఆర్ఎస్, వీడి యొక్క డిగ్రీస్ కూడా 3 3 ఉన్నాయి. దేర్ఫోర్ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఐసోమార్ఫిజం. దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ సెట్ టు బి ఐసోమార్ఫిక్. ఇప్పుడు ఏని పితో మ్యాప్ చేయొచ్చు. ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ పి. సో ఇది మామూలుగా చేసే విధానం ఇందాక చెప్పాను కదమ్మా మీకు. సో ఆ మోడల్ ఇది. సో ఏ కెన్ బి మ్యాప్డ్ విత్ పి. సిమిలర్లీ బి కెన్ బి మ్యాప్డ్ విత్ క్యూ. సిమిలర్లీ సి కెన్ బి మ్యాప్డ్ విత్ ఆర్. డి కెన్ బి మ్యాప్డ్ విత్ ఎస్. సో
దేర్ ఈజ్ వెర్టెక్స్ కరస్పాండెన్స్. సో ఇక్కడ మనకి ఏ కరస్పాండెంట్కి ఇక్కడ ఒక వర్టెక్స్ పి ఉంది, బికి కరస్పాండెంట్కి క్యూ ఒక వెర్టెక్స్ ఉంది. సిమిలర్లీ సిడి. సో వర్టెక్స్ కరస్పాండెంట్ జరిగింది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎడ్జ్ కరస్పాండెన్స్. అంటే ఏబి మధ్య రోడ్డు ఉన్నట్లయితే ఇక్కడ, సో ఇక్కడ కూడా దానికి సంబంధించిన రోడ్డు ఒకటి ఉండాలి అని చెబుతుంది. అంటే ఇప్పుడు చూద్దాం ఎలా అన్నట్టు. దాని అర్థం ఏంటంటే ఏబి మధ్య రోడ్డు ఉంది. ఇక్కడ ఏ అంటే ఏమనుకున్నామండి, పి. ఏ అంటే పి, బి అంటే క్యూ కదా. ఏ అంటే పి, బి అంటే క్యూ. అంటే పీక్యూ మధ్య కూడా ఒక రోడ్డు ఉండాలి. ఉందా లేదా? పీక్యూ మధ్య రోడ్డు ఉంది. సో దాన్నే ఇదనమాట మనం. సో అది చేసినట్టే చూడండి, పీక్యూ, క్యూఆర్, ఆర్ఎస్, ఎస్పి, పిఆర్, క్యూఎస్. అంటే ఏబి మధ్య రోడ్డు ఉన్నట్లయితే ఏ అంటే పి కదా అనుకుంది, బి అంటే క్యూ. సో పీక్యూ మధ్య రోడ్డు ఉండాలి. బీసీ మధ్య రోడ్డు ఉంది. బీసీ అంటే ఏమనుకున్నాం ఇక్కడ, బి అంటే క్యూ, సి అంటే ఆర్, క్యూఆర్ మధ్య రోడ్డు ఉండాలి. క్యూఆర్ మధ్య రోడ్డు ఉందా లేదా? సో ఇది అంటే ఎడ్జి కరస్పాండెన్స్ కూడా జరిగింది. వర్టెక్స్ కరస్పాండెన్స్, ఎడ్జ్ కరస్పాండెన్స్ రెండు జరిగాయి కాబట్టి, సో ఆల్ ద ఫైవ్ క్రైటీరియాస్ ఆర్ మెట్. దేర్ఫోర్ దీస్ టూ గ్రాఫ్స్ ఆర్ సెడ్ టు బి ఐసోమార్ఫిక్ అని చెప్పగలము. సో అర్థమైందా నాన్న? సో therefore G, H graphs are said to be isomorphic. So number of vertices, first you have to check it. Number of edges, degree sequence, vertex correspondence, edge correspondence, we have to check it. So next one more diagram. So whether these two graphs are said to be isomorphic అవునా కాదా చెక్ చేయాలి మీరు. సో ఇది మనం ఫస్ట్ ప్రాబ్లంగా ఆలోచించకుండా మనం ఒక జనరలైజ్డ్ ప్రాబ్లంగా ఆలోచిస్తే ప్రాబ్లం సొల్యూషన్ తీసుకురావడం వెరీ ఈజీ. ఇప్పుడు ఈ ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ ఏం చెబుతుందంటే, మా ఇంట్లో ఒక నీళ్ల తొట్టి ఉంది. ఆ తొట్టి ఎలా ఉందంటే రెక్టాంగిల్ తొట్టి. మీరు నా కళ్ళతోటి ఈ తొట్టిని చూడండి, రెక్టాంగిల్ తొట్టి. పైనుంచి చూసినట్లయితే ఏబిసిడి అనేది పైన అంచునాన, అడుగునంచు ఏముంది పిక్యూఆర్ఎస్ అనేది అడుగునంచు. ఇప్పుడు నా కళ్ళతో చూడండి, ఇది ఒక తొట్టి. ఎలాంటి తొట్టి? రెక్టాంగిల్ తొట్టి. దీనిలో నీళ్లు పోసుకుంటాము. ఇది వైపు చూడండి నాన్న, ఇది కూడా ఒక తొట్టే, నీళ్ళ తొట్టి, రెక్టాంగిల్ తొట్టి. కానీ దీన్ని కొద్దిగా క్రాస్గా తిప్పి డయాగ్రామ్ గీసా. రెండు నీళ్ళ తొట్టలే, క్రాస్గా తిప్పి డయాగ్రామ్ గీసాను. అంటే దీని నుంచి ఈ గ్రాఫ్ పట్టుకురావచ్చు. కాబట్టి దీస్ టూ ఆర్ సెడ్ టు బి ఐసోమార్ఫిక్ అని చెప్పచ్చు. కానీ మనం ప్రూవ్ చేద్దాం. ఇక్కడ వర్టెక్స్ కరస్పాండెన్స్ ఈజీ నాన్న. ఇక్కడ చూడండి, ఏకి ఏ డాష్ మ్యాప్ చేయండి, బికి బి డాష్. అంటే పైన అంచు ఏంది? ఇక్కడ పైనంచు ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్. ఇక్కడ పైనంచు చూడండి, తొట్టికి పై అంచు ఏంది? ఏ, బి, సి, డి. తొట్టికి అడుగున అంచు ఏంది? పి, క్యూ, ఆర్, ఎస్. ఇక్కడ పి డాష్, క్యూ డాష్, ఆర్ డాష్, ఎస్ డాష్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ఫస్ట్ గ్రాఫ్, సెకండ్ గ్రాఫ్. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఏబిసిడి, పిక్యూఆర్ఎస్. దేర్ఫోర్ 8 ఉన్నాయండి. సెకండ్ గ్రాఫ్ ఆల్సో 8 వర్టిసెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చూసినట్టయితే ఏ టు బి 1, నేను కౌంట్ చేస్తున్నా చూడండి అన్న, 2, 3, 4. మళ్ళీ లోపల పిక్యూఆర్ఎస్ ఇది ఒక 4, 8. ఏపీ కలిపింది ఒకటి, 9, 10, 11, 12 edges. Similarly, this diagram graph also has 12 edges. So number of edges is also same. Next we have to go for degree. So if any one of these two number of vertices or number of edges fails, then only we can say that these two graphs are not isomorphic. So these two are satisfied. That's why we are going for the next one, degree. ఇప్పుడు డిగ్రీ చూద్దామండి. ఏ డిగ్రీ ఎంత? ఏకి ఎన్ని రోడ్లు కలిసి ఉన్నాయండి? ఏకి 3 రోడ్లు కలిసి ఉన్నాయి కాబట్టి డిగ్రీ ఆఫ్ ఏ 3 అని చెప్పాలండి. సో బికి 3 అని చెప్తాం. సో అన్నిటికీ 3. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్లో కూడా అన్ని డిగ్రీస్, ప్రతి వర్టెక్స్ యొక్క డిగ్రీ 3. సో ఇప్పుడు
డిగ్రీ సీక్వెన్స్ కూడా సరిపోయింది కాబట్టి నెక్స్ట్ వర్టెక్స్ కరస్పాండెన్స్ చూడాలి అని చెప్తుంది. వర్టెక్స్ కరస్పాండెన్స్ అన్నట్టే ఇక్కడ ఏ అనే ఒక వర్టెక్స్ ఉన్నట్టే డిగ్రీ దీనికి మ్యాపింగ్గా ఒక వర్టెక్స్ ఉండాలి. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. ఇక్కడ డిగ్రీ ఏ డిగ్రీ ఎంత అండి 3. ఏకి పిల్లలు ఎవరెవరు బి పి డి. పిల్లలకి డిగ్రీలు ఎంత ఉన్నాయండి? ఒక్కొక్కరికి 3 కోట్లు ఆస్తి ఇచ్చున్నాం. తండ్రికి 3 కోట్లు, పిల్లలకి 3 కోట్లు ఆస్తి ఉంది. ఇక్కడ ఏ అనేవాడు తండ్రి అనుకోండి, తండ్రికి ఆస్తి 3 కోట్లు. పిల్లలు ఎంత? పిల్లలు బి అనే పిల్లవాడికి 3 కోట్లు, పి అనే పిల్లవాడికి 3 కోట్లు ఆస్తుంది, డి అనే పిల్లవాడికి 3 కోట్లు ఆస్తుంది. ఇక్కడ కూడా కరస్పాండింగ్గా అలాంటి ఆస్తి ఉన్నవాడిని ఒకటి చూడాలి. ఇక్కడ ఏ డాష్ అనేది చూస్తున్నాను నేను. సో ఏ డాష్ అంటే తండ్రికి 3 కోట్లు, పిల్లోడికి 3 కోట్లు ఉండాలి. సో డి డాష్ 3 కోట్లు ఉంది, బి డాష్ 3 కోట్లు ఉంది, సో పి డాష్ 3 కోట్లు ఉంది. దేర్ఫోర్ ఏని ఏ డాష్కి మ్యాప్ చేయొచ్చు. సో ఇది కొద్దిగా సింపులే కాబట్టి మనం ఏ డాష్, బిని బి డాష్, సిని సి డాష్, డిని డి డాష్. సో ఇక ఏబిసిడి అనేది మనకి పైన వర్టిసెస్ నాన్న, మన తొట్టి యొక్క పైన వర్టిసెస్. సో పీక్యూఆర్ఎస్ అడుగువి, ఇక్కడ అడుగు, ఇక్కడ ఈ తొట్టిలో అడుగు భాగంతో మ్యాపింగ్ చేస్తాం. పిని పి డాష్, క్యూని క్యూ డాష్, ఆర్ని ఆర్ డాష్, ఎస్ని ఎస్ డాష్. సో మ్యాపింగ్ జరిపోయింది. వర్టెక్స్ కరస్పాండెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎడ్జ్ కరస్పాండెన్స్ చూడాలి. ఎడ్జ్ కరస్పాండెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏ టు బి, ఇక్కడ ఏ అంటే ఎంత నాన్న ఏ డాష్, బి అంటే బి డాష్. ఏబి మధ్య రోడ్డు ఉన్నట్లయితే ఏ డాష్ బి డాష్ మధ్య కూడా రోడ్డు ఉండాలి. ఇక్కడ ఏబి మధ్య రోడ్డు ఉంది అంటే ఏ డాష్ బి డాష్ మధ్య కూడా రోడ్డు ఉండాలి. ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ మీరు ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ ఒకటి చూద్దాం. పీక్యూ మధ్య రోడ్డు ఉంది. ఇక్కడ పీక్యూ అంటే ఏంటన్నా సెకండ్ గ్రాఫ్లో ఏమవుతుంది? పీ డాష్ క్యూ డాష్ మధ్య రోడ్డు ఉండాలి. ఇక్కడ చూడండి పీ డాష్ క్యూ డాష్ మధ్యలో రోడ్డు ఉంది. సో అలా ప్రతిదానికి మీరు ఒక కరస్పాండింగ్ ఎడ్జ్ దీనిలో ఇక్కడ తీసుకురావచ్చు అనమాట. సో ఏబి అన్నట్లయితే ఏ డాష్ బి డాష్ సెకండ్ దానిలో అలా చేసినట్లయితే మొత్తం మీకు ఎడ్జ్ కరస్పాండెన్స్ కూడా సేమ్గా ఉంటుంది. సో దేర్ఫోర్ 5 కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఫస్ట్ వన్ is the number of vertices in the 2 graphs, number of edges in the 2 graphs same, degree sequence same, vertex correspondence completed, edge correspondence completed. Therefore these 2 graphs are said to be isomorphic అని చెప్పగలం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇప్పుడు ఈ 2 గ్రాఫ్స్ ఐసోమార్ఫిక్ అవునా కాదా మనం చూడగానే చెప్పగలిగేటట్టు ఉండాలి. అలా చెప్పగలిగితేనే మనం ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయగలం. అంటే మనం వర్టెక్స్ కరస్పాండెన్స్ వస్తే ఎడ్జ్ కరస్పాండెన్స్ చేయగలమండి. వర్టెక్స్ కరస్పాండెన్స్ చేయలేకపోతే ప్రాబ్లం చేయడం చాలా కష్టమవుతుంది. మీరు ఈ ప్రాబ్లంని ప్రాబ్లం లాగా ఆలోచించకుండా నా కంటితోటి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెబుతున్నానంటే ఒక రెక్టాంగిల్ ఉంది, మధ్యలో ఒక వక్ర రోడ్డు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ కాదు, ఇక్కడ పైన చూసినట్టయితే డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఫస్ట్ గ్రాఫ్ నుంచి సెకండ్ గ్రాఫ్ ఎలా తెచ్చాడనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే మీరు ఇప్పుడు చూడండి, ఈ U1 అనే వర్టెక్స్ నేనేం చేస్తున్నానంటే తాడు పెట్టి లోపలికి లాగానండి. కాసేపు ఇక్కడ U4 టు U2 అనే ఈ రోడ్డు లేదండి, ఈ U2 టు U4 రోడ్డు లేదు, కాసేపు మర్చిపోండి మీరు. ఇప్పుడు U1ని తాడు పెట్టి లోపలికి లాగానండి. ఇది వచ్చిందా లేదా? V6 అనే వర్టెక్స్ వచ్చిందా లేదండి? వచ్చింది కదా. సో U1 అనేది వర్టెక్స్ పెట్టి తాడు పెట్టి లోపల లాగితే V6 వచ్చిందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూద్దాం. ఇది లోపల లాగేసాం. ఇప్పుడు లోపల ఇంకో రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుని ఏం చేస్తున్నానంటే U5 దగ్గర తాడు కట్టి బయటికి లాగుతున్నా, U1 దగ్గర లాగుతున్నా. U5 అనేది తాడు కట్టి ఇక్కడ U5 దగ్గర తాడు కట్టి ఇక్కడికి లాగా. సో లాగితే చూడండి, ఇప్పుడు U5 అనేది ఇక్కడికి వచ్చేసింది, U6 అనేది ఇక్కడికి పోయింది, అంటే ఇక్కడ ఇలా వచ్చింది రోడ్డు. సో అర్థమైందన్న, ఇక్కడ U5 దగ్గర తాడు పెట్టి లాగితే ఇక్కడికి పోయింది, ఇది పైకి వచ్చింది కాబట్టి ఇది కొద్దిగా పైకి పోయి U6 ఇక్కడికి వచ్చేసింది, V2గా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి ఈ డయాగ్రామ్ తీసుకురాగలిగాం, ఈ గ్రాఫ్ నుంచి ఈ గ్రాఫ్ తీసుకురాగలిగాం కాబట్టి దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ సెట్ టు బి ఐసోమార్ఫిక్ అనగలం.
కానీ మనం ప్రూవ్ చేయగలగాలి, థియరిటికల్గా కూడా ప్రూవ్ చేయగలగాలి. ఇప్పుడు నేను చెప్పింది వర్టెక్స్ కరస్పాండెన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నాన్న, U1 అనేది లోపలికి తీసుకొచ్చాం అంటే V6 అయింది, అంటే U1 ఈజ్ కరస్పాండెన్స్ విత్ V6 వర్టెక్స్ అని చెప్పాలి. అట్టనే U5 బయటికి ఇలా ఇక్కడికి వచ్చిందంటే ఏమైంది, U5 కాస్త V1 అయింది, U6 కాస్త ఏమైందండి V2 అయింది. ఇక సేమ్ U2 వచ్చి V3, U3 వచ్చి V4, U4 వచ్చి V5, ఇవన్నీ ఫిక్స్డ్ వర్టిసెస్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద ఫస్ట్ గ్రాఫ్ చూద్దామండి. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 6 ఉంటాయి, మీరు కావాలంటే కౌంట్ చేయండి. సో ఇవన్నీ 4, 1 2 3 4 6 ఏనా 7 ఉన్నాయా, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సరే వర్టిసెస్ కదా మనం చూస్తుంది, వర్టిసెస్ 6 ఏనా, U1 U2 3 4 5 6 నెంబర్ ఆఫ్ వర్టిసెస్ సేమ్ సరిపోయినా. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ చూద్దాం నాన్న. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇక్కడ 7, ఇక్కడ 7 ఉన్నాయి, సరిపోయింది. నెక్స్ట్ డిగ్రీ సీక్వెన్స్ చూద్దాం నాన్న. డిగ్రీ సీక్వెన్స్ చూసినట్లయితే దీస్ ఆర్ ద డిగ్రీస్ ఫర్ ద వర్టిసెస్, దీస్ ఆర్ ద డిగ్రీస్ ఫర్ ద సెకండ్ గ్రాఫ్. ఇక్కడ చూడండి 4 2s 2 3s, సెకండ్ గ్రాఫ్ ఆల్సో 4 2s 2 3s. ఇప్పుడు వర్టెక్స్ కరస్పాండెన్స్ చేయాలన్నట్టయితే ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, U1 కాస్త ఏమైందండి లోపల ఇలాగే తాడు పెట్టి V6 అయింది. ఫస్ట్ మనం ఫిక్స్డ్ వర్టిసెస్ చూద్దాం. U2లో చేంజ్ లేదు కాబట్టి U2 అనేది V3కి మ్యాప్ చేయండి. U3 ఈజ్ మ్యాప్డ్ విత్ V4, U4 ఈజ్ మ్యాప్డ్ విత్ V5. సో మనకి ఫస్ట్ ఫిక్స్డ్ వర్టిసెస్ ఏమున్నాయో చూద్దాం. U4 U3 U2 వీటిని మ్యాపింగ్ చేసేయాలి V3 V4 V5 తోటి. సో U2 అంటే ఇది నాన్న, దీన్ని V3కి మ్యాప్ చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేటికి U3 దీన్ని V4తో మ్యాప్ చేసేసాను. ఇవన్నీ ఫిక్స్డ్, ఏం కదలచలా వీటిని. సో నెక్స్ట్ వన్ U4 అనేది V5 తోటి మ్యాపింగ్ చేసాం. ఇందాక చెప్పాను కదా, U1 తాడు పెట్టి లోపల లాగాం కాబట్టి V6 వచ్చింది, దేర్ఫోర్ U1 అనేది V6 మ్యాప్ అయింది. నెక్స్ట్ U5 అనేది ఇక్కడికి లాగాం అన్నట్టయితే ఇక్కడ ఏమొచ్చింది V1, కాబట్టి U5 అంటే V1. సో U5 అంటే V1 నాన్న, గుర్తుపెట్టుకోండి, U5 అంటే V1. నెక్స్ట్ U6 కాస్త ఏమవుతుంది V2 అవుతుంది, U6 కాస్త V2 అవుతుంది. సో U6 ఈజ్ మ్యాప్డ్ విత్ V2. సో ఆల్ ద వర్టిసెస్ ఆర్, సో ద ఫస్ట్ గ్రాఫ్ ఆర్ మ్యాప్డ్ విత్ ద సెకండ్ గ్రాఫ్ వర్టిసెస్. సో వర్టెక్స్ కరస్పాండెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎడ్జ్ కరస్పాండెన్స్ చూడాలన్నప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్ అవుతుంది కాబట్టి దేర్ ఈజ్ ఏ ఈజీ వే. ఆ వే ఏందని చూద్దాం. సో ఇప్పుడు U1 U2 U3 U4 U5 U6 ఫస్ట్ దానిలో వర్టిసెస్. U1 అనేది కరస్పాండెంట్ విత్ V6, U2 అనేది మ్యాప్డ్ విత్ V3, సిమిలర్లీ U6 ఈజ్ మ్యాప్డ్ విత్ V2 అని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఈ ప్రాబ్లంలోనే. ఇప్పుడు మనకు చేయాల్సిందంటే ఎడ్జ్ కరస్పాండెన్స్ ఉందా లేదన్నట్టయితే డయాగ్రామ్స్ వచ్చేసేసి ఎడ్జ్ కరస్పాండెన్స్ ఫస్ట్ U1 to U6 ఇలా హారిజంటల్ కాలం వైజ్ రాయండి, U1 to U6. సో ఇక్కడ 1 రాశాను. ఎందుకు రాసాము అన్నట్టు చూడండి, U1 నుంచి U2కి కనెక్ట్ అయ్యింది, U1 నుంచి U4కి కనెక్ట్ అయ్యింది, రోడ్లు ఉన్నాయి కాబట్టి U2 దగ్గర U4 దగ్గర ఒక 1 అనేయండి, రోడ్లు ఉన్నాయి కాబట్టి 1 అనేయండి, మిగతావన్నీ జీరోస్ అని అర్థం. సో నెక్స్ట్ వన్ U2 చూద్దాం. U2కి U1 U3 అంటే U1 U3 దగ్గర 1s ఉండాలి. ఇంకా U6 దగ్గర కూడా U2 ఈజ్ కనెక్టెడ్ విత్ U6 ఆల్సో. సో U6 U3 U1. Similarly, if you go on like this, you will get the matrix like this. సో U6 చూద్దాం ఒకసారి. U6 చూసినట్టే ఇదండి. U6 దేంతో మ్యాప్ అయినాయి, U5 U2 దగ్గర 1s ఉండాలి. చూడండి U2 దగ్గర 1 ఉంది, U5 దగ్గర 1 ఉంది. సో ఓకే, నెక్స్ట్ ఈ డయాగ్రామ్కి వద్దాం. ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఇక్కడ U1 అనేది V6 కదా మ్యాప్ అయింది కాబట్టి ఇప్పుడు చూద్దాం.
V6 U1కి మ్యాపింగ్ అయిన వెర్టెక్స్ ఏంటంటే సెకండ్ దానిలో V6 కాబట్టి V6 రాయండి. U2కి మ్యాప్ అయిన వర్టెక్స్ ఏంది V3. సిమిలర్లీ U6కి V2. పైన ఇక్కడ ఏమైతే రాశారో పైన కూడా అవే రాయండి. ఇప్పుడు చూద్దాం ఈ డయాగ్రామ్లో V6 దగ్గరికి వద్దాం. V6 దేంతో మ్యాప్ అయిందండి V3 V5. V3 V5 దగ్గర 1 అయ్యండి, మిగతావన్నీ జీరోలు. V3 V5 దగ్గర 1, మిగతావి జీరోస్. నెక్స్ట్ సిమిలర్గా చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. లాస్ట్ చూద్దాం V2 చూద్దాం. V2 దేంతో కనెక్ట్ అయిందండి V1 V3. అంటే V1 V3 దగ్గర 1s ఉంటాయి, రిమైనింగ్ జీరోస్. V2 అనేది దేంతో కనెక్ట్ అయింది V1 V3. V1 దగ్గర 1, V3 దగ్గర 1, రిమైనింగ్ జీరోస్ నాన్న. సో ఇలా చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ రోజు చూడండి ఇక్కడ 0 1 0 1 0 0, ఇక్కడ కూడా 0 1 0 1 0 0. లాస్ట్ చూద్దాం 0 1 0 0 1 0 0 1 0 0 1 0. సో ఎవ్రీ రో హియర్ ఈజ్ మ్యాప్డ్ విత్ ద ఎవ్రీ రో ఇన్ దిస్ మ్యాట్రిక్స్. దేర్ఫోర్ దేర్ ఈజ్ అన్ ఎడ్జ్ కరస్పాండెన్స్ బిట్వీన్ ద టూ గ్రాఫ్స్ అని చెప్పచ్చు. సో అంటే మనకి ప్రాబ్లం కాంప్లికేటెడ్ అయ్యే కొద్దీ బెటర్ టు గో ఫర్ దిస్ మ్యాట్రిక్స్ మోడల్. ఎడ్జ్ కరస్పాండెన్స్ ఇలా మ్యాట్రిక్స్ మోడల్ చేయండి. చిన్న డయాగ్రామ్ చిన్న గ్రాఫ్ అయినా కానీ ఇలా చేసినా కానీ మార్క్స్ వేస్తారు. సో దీస్ టూ మ్యాట్రిక్స్ చూసినట్టయితే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీ కెన్ సే దట్ మనకి ఏం ఇంప్రూవ్ అయింది, వెర్టెక్స్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆర్ సేమ్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ సేమ్ ఇన్ ద బోత్ ద గ్రాఫ్స్, డిగ్రీ సీక్వెన్స్ ఈజ్ సేమ్, వెర్టెక్స్ కరస్పాండెన్స్ ఈజ్ proved, edge correspondence proved. Therefore all the 5 points proved. Therefore these two graphs are said to be isomorphic అని చెప్పగలం మనం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు గ్రాఫ్స్ ఐసోమార్ఫిక్ అవునా కాదా చూద్దాం. ఫస్ట్ అసలు నా కళ్ళతో చూసి ఈ ఫస్ట్ గ్రాఫ్ నుంచి సెకండ్ గ్రాఫ్ వస్తుందా లేదా చూడండి ఫస్ట్. లేదంటే సెకండ్ గ్రాఫ్ నుంచి ఫస్ట్ గ్రాఫ్ ఏమైనా తీసుకురాగలమా లేదా చూడండి. ఫస్ట్ గ్రాఫ్ నుంచి సెకండ్ గ్రాఫ్ కానీ సెకండ్ గ్రాఫ్ నుంచి ఫస్ట్ గ్రాఫ్ కానీ తీసుకురాగలమా లేదా చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను సెకండ్ గ్రాఫ్ నుంచి ఫస్ట్ గ్రాఫ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ 2 ఈ 2 అనే ఒక వర్టెక్స్ దగ్గర ఒక తాడు కట్టి నేను బయటికి లాగుతాను. చిన్నగా బయటికి లాగుతున్నా. చిన్నగా బయటికి లాగితే ఏమవుతుంది, 2 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కర్సర్ పెట్టిన దగ్గరికి వస్తున్నాను 2 అనేది. ఇప్పుడు ఈ 1 3 ఇలా ఎడ్జ్ ఒకటి చూసారా, ఈ 1 3 కాదు, 1 2 3 రోడ్డు కాదు, ఇక్కడ ఈ రోడ్డు 1 5 3 రోడ్డు ఏమవుద్ది, ఈ 1 5 3 రోడ్డు కాస్త ఏమవుద్దండి అంటే స్ట్రైట్ అవుతుంది. ఇలా హారిజెంటల్గా ఇలా వస్తుంది అనమాట ఇలా. సో ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఈ 2ని పెట్టుకుని బయటికి లాగినట్లయితే సో డయాగ్రామ్ ఎలా అవుతుందంటే 2 బయటికి లాగితే ఇలా అయ్యి 1 5 3 ఇలా హారిజెంటల్ లైన్కి వచ్చేస్తుంది అనమాట రోడ్డు. సో అంటే ఈ డయాగ్రామ్ నుంచి ఈ డయాగ్రామ్ తీసుకొచ్చాం కాబట్టి దీస్ 2 గ్రాఫ్స్ ఆర్ సెడ్ టు బి ఐసోమార్ఫిక్. కానీ మనం ప్రూవ్ చేయగలగాలి. సో లెట్ us ప్రూవ్ ఇట్ వెదర్ ఇట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. సో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ చూడండి, బోత్ ద గ్రాఫ్స్లో వర్టిసెస్ చూసినట్టయితే 5 5 ఉన్నాయి. సో వర్టిసెస్ అమ్మ ABCDE 5 5. సో ఎడ్జెస్ చూడండి 7 7 ఉంటాయి, మీరు కౌంట్ చేయండి 7 7 ఉన్నాయి. సో డిగ్రీ సీక్వెన్స్ చూడండి అన్నీ 3సే ఉన్నాయి. సో సారీ ఒక దానికి 2 ఉంది నాన్న, ఏ డిగ్రీ 2, మిగతా రిమైనింగ్ ఆర్ 3. ఇక్కడ కూడా చూడండి దేనికి 2 ఉంది, మిగతా 3 ఉన్నాయి. సో ఇక్కడ దీనికి 2, ఈ వర్టెక్స్ 2 అనే వర్టెక్స్ 2 డిగ్రీ ఉంది, రిమైనింగ్ అన్నీ 3 ఉన్నాయి. సో డిగ్రీ సీక్వెన్స్ సేమ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వెర్టెక్స్ కరస్పాండెన్స్ చూద్దాం. సో వర్టెక్స్ కరస్పాండెన్స్ చూడాలన్నట్టు ఇందాక చెప్పాను కదండి. సో ఏ అనేది దేనికి మ్యాప్ చేయొచ్చండి, 2కి మ్యాప్ చేయొచ్చు. ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ 2, డి ఈజ్ మ్యాప్డ్ విత్ 3, బి ఈజ్ మ్యాప్డ్ విత్ 3, ఈ ఈజ్ మ్యాప్డ్ విత్ 5, సి ఈజ్ మ్యాప్డ్ విత్ 4. సో ఏని 2 చేత మ్యాప్ చేయొచ్చు. సిమిలర్గా డి అనేదాన్ని 1తో మ్యాప్ చేయొచ్చు. సారీ ఇక్కడ చూడండి ఈ 2 డయాగ్రామ్ చూడండి ఇది.
సో ఇక్కడ 3 3 3 అనేది ఇవి డిగ్రీస్ అమ్మ. ఇప్పుడు చూడండి మీకు ఇవి వర్టిసెస్ నేమ్స్. డి అనేవాడిని 1కి మ్యాప్ చేయొచ్చు, బి అనేవాడిని 3కి మ్యాప్ చేయొచ్చు, సి అనేవాడిని 4కి, ఈ అనేవాడిని 5కి మ్యాప్ చేయొచ్చు. వర్టెక్స్ కరస్పాండెన్స్ కంప్లీట్ చేసాం. ఎడ్జ్ కరస్పాండెన్స్కి చూద్దాం. ఎడ్జ్ కరస్పాండెన్స్ మ్యాట్రిక్స్ మోడల్లో చేద్దాం. ఏబిసిడిఈ ఏబిసిడిఈ. సో ఏ అనేది చూసినట్టయితే ఫస్ట్ దానిలో ఏ అనేది దేనికి రోడ్లు ఉన్నాయండి? ఏ టు బి ఒక రోడ్డు, ఏ టు డి, బీడి కనెక్ట్ అయింది కాబట్టి బీడి దగ్గర 1 రాయండి, బీడి దగ్గర 1 1 రాసిన, రిమైనింగ్ జీరోస్. సో లాస్ట్ చూద్దాం ఈ అనేది. సో ఈ అనేది డికి బికి కనెక్ట్ అయింది, బి దగ్గర 1s ఉండాలండి. చూడండి బి డి, ఇంకా ఏమైందండి? ఇంకో వర్టెక్స్ ఉంది సి దగ్గర కూడా 1 ఉండాలి. సో ఇలా చేసినట్టయితే మీకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. సిమిలర్గా ఇప్పుడు ఏ అనేది దేంతో మ్యాప్ అయింది? 2తో, కాబట్టి ఏ ప్లేస్లో 2 అని రాయండి, బి ప్లేస్లో 3 రాయండి, సి ప్లేస్లో ఎంత రాయాలండి? 4, డి ప్లేస్లో 1, ఈ ప్లేస్లో 5 రాసి ఇక్కడ ఇంకో కొత్త వర్టెక్స్ చేయండి. ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో 3. సో ఇలా 2 3 4 1 5 ద సేమ్ కాలం వైజ్. సో 2 చూడండి, ఇక్కడ 2 చూసినట్టయితే 1 3కి కనెక్ట్ అయింది కాబట్టి 1 3 దగ్గర 1 పెట్టండి, 1 3 దగ్గర 1 పెట్టండి. సో 5థ్కి చూద్దాం. 5 చూసినట్టయితే 1తో కనెక్ట్ అయింది, 3తో కనెక్ట్ అయింది, 4తో కనెక్ట్ అయింది. అంటే 1 3 4 దగ్గర 1s ఉండాలి. చూడండి 1 దగ్గర ఉందా లేదా? 1 3 4. సో ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిసెస్ కంపేర్ చేయండి. 0 1 0 1 0 0 1 0 1 0. సో ఎవ్రీ రో ఈజ్ మ్యాప్డ్ విత్ ద సెకండ్. ఇక్కడ ఎవ్రీ రోస్ ఆర్ ఈక్వల్ అనమాట. ఇక్కడ ఫస్ట్ రో, దీనిలో ఫస్ట్ రో ఈక్వల్. ఇక్కడ లాస్ట్ రో చూడండి ఒకసారి 0 1 1 1 0. హియర్ ఆల్సో 0 1 1 1 0. దేర్ఫోర్ ఎడ్జ్ కరస్పాండెన్స్ కూడా జరిగినది. ఎడ్జ్ కరస్పాండెన్స్ కూడా ఈక్వల్. సో వర్టెక్స్ కరస్పాండెన్స్ అయిపోయింది, ఎడ్జ్ కరస్పాండెన్స్ అయిపోయింది. దేర్ఫోర్ ఆల్ ద 5 పాయింట్స్ కంప్లీటెడ్. వర్టెక్సెస్ ఆర్ ఈక్వల్, number of vertices, number of edges are equal, degree sequence is equal, vertex correspondence satisfied, edge correspondence satisfied. Therefore these two graphs are said to be isomorphic అని చెప్పగలం మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ చూద్దాం. సో దీస్ 2 graphs are said to be isomorphic, అవునా కాదు చూడాలి. ఈ గ్రాఫ్ నుంచి ఇది కానీ దీని నుంచి ఇది కానీ పట్టుకొచ్చామో లేదో చూడండి. ఇప్పుడు చూసినట్లయితే మీకు ఏ నుంచి ఎన్ని లైన్స్ ఉన్నాయండి? డిఈఎఫ్కి 3 లైన్స్ ఉన్నాయి. డిఈఎఫ్ని కనెక్ట్ చేస్తుంది. ఏ అనేది అహ్మదాబాద్ అనేది నుంచి ఢిల్లీకి. సో ఎఫ్ అంటే ఫ్రాన్స్, ఈ ఫర్ ఇంగ్లాండ్కి రోడ్స్ ఉన్నాయి అనుకుందాం కాసేపు. సో అలానే బి నుంచి కూడా ఉన్నాయి, సి నుంచి కూడా ఉన్నాయి. దీని నుంచి డయాగ్రామ్ వస్తుందో లేదో చూద్దాం. సో ఏ నుంచి 3 రోడ్లు కదండి ఉంది. సో ఇక్కడ చూద్దాం, 1 నుంచి 3 రోడ్లు, 1 to 6 1 to 2 1 to 4 సరిపోయింది. సో సిమిలర్లీ బి నుంచి రోడ్లు, అవునా కాదు ఒకసారి మనం థియరిటికల్ ప్రూవ్ చేద్దాం. సో నా కళ్ళతో చూడండి, దీస్ 2 ఆర్ ఐసోమార్ఫిక్. మనం ఒకసారి ప్రూవ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ద ఫస్ట్ గ్రాఫ్ ABCDEF 6 6 both sides. ఓకే, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆల్సో సేమ్ ఇన్ ద 2 గ్రాఫ్స్. డిగ్రీ సీక్వెన్స్ చూడండి, అన్నిటికీ 3 3 ఉన్నాయి. సెకండ్ గ్రాఫ్లో కూడా 3 3 ఉన్నాయి. సో ఇప్పుడు వర్టెక్స్ కరస్పాండెన్స్ పోదాం. ఇప్పుడు ఇక్కడ ఏ అనేది దేంతో మ్యాప్ చేయొచ్చు? ఇందాక డిస్కస్ చేసాం. ఇక్కడ డిగ్రీ 3 ఉంది, ఇక్కడ కూడా డిగ్రీ 3 ఉన్న దాంతో మ్యాప్ చేయాలి. సో సపోజ్ ఏ అనేది 3తో మ్యాప్ చేసాం, ఇక్కడ ఏ అనేది అని ఇక్కడ 1తో మ్యాప్ చేసాం. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ దేంతో మ్యాప్ చేస్తున్నామో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ అనేది దీంతో మ్యాప్ చేసామండి, 1 అనే దాంతో ఇక్కడ ఏ పెట్టాం. సో ఇప్పుడు ఇక్కడ బి అనేది రాయొచ్చో చూద్దాం. బి అనేది రాసామనుకోండి, సపోజ్ ఏబి మధ్య దెర్ ఈజ్ నో రోడ్ కనెక్టివిటీ. ఏబి మధ్య అసలు రోడ్ కనెక్టివిటీ లేదు, నన్ను ఎడ్జ్ లేదు, ఏబి మన దగ్గర ఎడ్జ్ లేదు. కానీ ఇక్కడ బి అనేది ఒకవేళ దీనికి బి అనే వర్టెక్స్ ఇచ్చినట్లయితే
1 2 మధ్య రోడ్డు ఉంది అంటే ఇక్కడ బి అనేది పెట్టడానికి లేదు, ఇక్కడ బి అనేది వర్టెక్స్గా పెట్టడానికి లేదు, అంటే ఏమై ఉంటుంది బి అనేది ఇక్కడ పెట్టాలి, ఈ సి ఇక్కడ వదిలేసేసి నెక్స్ట్ సి ఇక్కడ రాయాలి, సి ఇక్కడ ఉండకూడదండి, ఆల్టర్నేటివ్గా అనమాట, ఏబిసి ఆల్టర్నేటివ్గా, ఇది సి అండి, ఇది సి, నెక్స్ట్ డిఈఎఫ్ ఇలా రాసామన్నమాట. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ కనెక్టెడ్ విత్ 1, నెక్స్ట్ బి ఈజ్ కనెక్టెడ్ విత్ 3, సి ఈజ్ కనెక్టెడ్ విత్ 5, డి ఈజ్ కనెక్టెడ్ విత్ 2, ఈ ఈజ్ కనెక్టెడ్ విత్ 4, ఎఫ్ ఈజ్ కనెక్టెడ్ విత్ 6 అవుతుంది. ఎడ్జ్ వెర్టెక్స్ కరస్పాండెన్స్ అయిపోయింది. ఎడ్జ్ కరస్పాండెన్స్ అన్నప్పుడు మనం ఇట్ ఈజ్ బెటర్ టు గో ఫర్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందండి. సిమిలర్గా ఇక్కడ చూడండి, మీరు ఒకటి టెస్ట్ చేద్దాం, ఏకి టెస్ట్ చేద్దాం. ఏ అనేది డిఈఎఫ్ కనెక్ట్ అయింది కాబట్టి డిఈఎఫ్ దగ్గర 1s రాయండి, డిఈఎఫ్ దగ్గర 1s రాసి రిమైనింగ్ 0s. సో ఎఫ్ అని చూద్దాం, ఎఫ్ దేంతో కనెక్ట్ అయిందండి, ఎఫ్ ఈజ్ కనెక్టెడ్ విత్ సిబిఏ అంటే ఏబిసి కనెక్ట్ అయింది, ఎఫ్ ఏబిసి కనెక్ట్ అయింది కాబట్టి ఏబిసి దగ్గర 1s, రిమైనింగ్ ఆల్ 0s. సిమిలర్గా ఇక్కడ ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ 1 ఇందాక దానిలో, బి ఈజ్ మ్యాప్డ్ విత్ 3 కాబట్టి 3 రాయండి, సి ఈజ్ మ్యాప్డ్ విత్ 5 కాబట్టి 5 రాయండి. ఇలా ఇక్కడ ఆర్డర్ 1 3 5 2 4 6, ఇక్కడ కూడా కాలం వైజ్ అలా రాసి మీరు సో ఈ రిప్రజెంటేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ చూద్దాం, మనం 1కి చూసినట్టయితే 1 ఈజ్ మ్యాప్డ్ విత్ 1 అనేది కనెక్టెడ్ విత్ 2 4 6. సో 1 ఈజ్ కనెక్టెడ్ విత్ 2 4 6, 2 4 6 దగ్గర 1s రాయండి, రిమైనింగ్ 0s. లాస్ట్ 6 చూద్దామండి, 6 ఈజ్ కనెక్టెడ్ విత్ 1 3 5, 1 3 5 దగ్గర 1s ఉండాలి, రిమైనింగ్ 0s. సో ఇక్కడ ఫస్ట్ రో చూడండి, 3 0s 3 1s, 3 0s 3 1s. సో ఫోర్త్ రో చూద్దాం, 3 1s 3 0s, 3 1s 3 0s. సో బోత్ ద మ్యాట్రిసెస్ ఆర్ సేమ్, దట్ మీన్స్ ఎడ్జ్ కరస్పాండెన్స్ ఈజ్ సాటిస్ఫైడ్. దెర్ఫోర్ ఏమేమి సాటిస్ఫై అనేది, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ సేమ్, నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ సేమ్, డిగ్రీ సీక్వెన్స్ ఈజ్ సేమ్, వెర్టెక్స్ కరస్పాండెన్స్ ఈజ్ సేమ్, ఎడ్జ్ కరస్పాండెన్స్ ఈజ్ ఆల్సో సేమ్. Therefore these two graphs are said to be isomorphic అని చెప్పగలం మనం. ఓకే, therefore these two graphs are said to be isomorphic. Okay, thank you. This is about the isomorphism. Thank you all.